సపోర్ట్ చేస్తూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఈరోజు వచ్చిన మా గెస్ట్ బివిఎస్ రవి గారు. మీరు స్టేజ్ మీద చెప్పిన మాటలు నేను వింటానని ఎప్పుడు అనుకోలేదు. సో ఆ ఎక్నాలెడ్జ్మెంట్కి, ఆ రెస్పెక్ట్కి చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. అది మీరు గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారికి, కళామంది కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈరోజు మా ఫ్రెండ్స్ అనాలో ఏమనాలో, బట్ నా సినిమా సపోర్ట్ చేస్తూ పిలవగానే వచ్చినందుకు బాబీ గారు, శైలేష్ కొలాన గారు, సందీప్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి సినిమాకి నేను వేసే అడుగుకి మీతో డిస్కస్ చేసినప్పుడల్లా మీరు ఇచ్చే ఇన్పుట్స్ కానీ, నాకు ఎలా చేస్తే బాగుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్ కానీ, పాత్రలు కానీ ఎలా పిక్ చేసుకుంటే బాగుంటుంది అని మీరు ప్రతిసారి నాకు ఇచ్చే అడ్వైజెస్ కానీ, ద సపోర్ట్ కానీ, ఇట్ మీన్స్ అ లాట్. సో ఈరోజు మీరు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈ సంతాన ప్రాప్తిరస్తు సినిమా అనేది, ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ బాగా నచ్చింది ఏంటంటే, ఎంతసేపు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, పిల్లలు పుట్టలేని ఒక పాయింట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రతిసారి ఆ బరువు ఆడవాళ్ళ షోల్డర్ మీద ఉండేది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ, అమ్మాయి ఫర్టిలిటీ, అమ్మాయిలో ఏదైనా ప్రాబ్లం ఉందా, పోనీ ఇంకో పెళ్లి చేద్దాం ఎందుకంటే మొదటి అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు. సో అలా ఫీమేల్ చుట్టూ ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మేల్ ఫర్టిలిటీ ఇష్యూ పాయింట్ని డీల్ చేసింది. నాకు అది చాలా కొత్తగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ పాయింట్ మీద అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడు 2025లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ అది ఇది వెరీ ర్యాంపెంట్ ఇష్యూ. డైరెక్టర్ గారు చెప్పినట్టు ద ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి పిచ్చిగా పెరిగిపోయాయి ఫుల్గా. దానికి కాజ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. ఇటువంటి ఒక కామన్ ఇష్యూని జనాలు చాలా తక్కువగా మాట్లాడతారు. దీనికి కావాల్సిన ఇంపార్టెన్స్ కానీ, అవేర్నెస్ కానీ, ఈ ఇన్సెక్యూరిటీ వల్ల, ఇబ్బంది వల్ల బయట మాట్లాడితే అది చులకనగా చూస్తారా లేదా నవ్వుతారా, మన ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆ జడ్జ్మెంట్ లుక్స్ కానీ, వాటి వల్ల దీని మీద, ఈ టాపిక్ మీద అవేర్నెస్ మాట్లాడుకోవడం అది చాలా తక్కువగా జరుగుతుంది. సో ఇటువంటి ఒక పాయింట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తో పెడితే ఎక్కువ జనాలు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఈ బెడ్రూమ్లో ఉన్న విషయం హాల్ వరకు వస్తుంది. అండ్ ఇలాంటి పాయింట్స్తో, ఇంకా కొత్త పాయింట్స్తో మంచి సినిమాలు వస్తాయనే థాట్ నాకు వచ్చింది. సో ఈ స్టోరీ రాగానే డెఫినెట్లీ ఇటువంటి ఒక మంచి సినిమాలో భాగం అవ్వాలని నేను ఈ సినిమా చేశాను. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, నన్ను ఇంత నమ్మి ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మా ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. మా సినిమా ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫర్ రన్నింగ్ ద షో దిస్ వెల్. అండ్ ద మ్యూజిక్ Sunil Kashyap and Ajay Arsada and I go 14 years back. So it's so nice to collaborate with him on a big scale. And మా మ్యూజిక్ అయితే చాలా మంచి పేరు వచ్చింది. సో ఆల్ క్రెడిట్స్ గో టు సునీల్ కశ్యప్ అండ్ అజయ్ అర్సాడా. మా డిఓపి మాహి రెడ్డి గారు, మా డైలాగ్ రైటర్ కళ్యాణ్ గారు అండ్ స్క్రీన్ ప్లే రైటర్ దావూద్ షేక్ గారు. సో మా మూవీలో డైలాగ్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయండి. దానికి ఫుల్ క్రెడిట్ మా కళ్యాణ్ గారికి వెళ్తుంది. అండ్ షేక్ దావూద్ గారు అయితే హీ డిడ్ సచ్ అ వండర్ఫుల్ జాబ్. ఈ స్టోరీని ఎంత బ్యూటిఫుల్గా క్యూరేట్ చేశారంటే, చాలా నేను ఎందుకంటే స్క్రిప్ట్ చదివాను కాబట్టి, అక్షరాక్షరం చదివాను కాబట్టి, నేను స్క్రిప్ట్ చదివినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. డైలాగ్స్ కానీ, డెలివరీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. దానికి మేజర్ క్రెడిట్ అయితే స్క్రిప్ట్, ద ఫస్ట్ ఇంప్రెషన్, నాకు సినిమా మీద వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఆల్ థ్యాంక్స్ టు దావూద్ గారు అండ్ కళ్యాణ్ గారు. అండ్ మై డైరెక్షన్, మా సినిమా డైరెక్షన్ టీమ్ కానీ, డిఓపి టీమ్ కానీ, ఎవ్రీబడి థ్యాంక్ యూ. మీరు ఒక్క లేకపోయినా ఈ సినిమా ఈరోజు ఇంత మంచి అవుట్పుట్ వచ్చిండేది కాదు. అండ్ మై కో యాక్టర్ విక్రాంత్, తనది సెకండ్ సినిమా అయినా సరే ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలని తను ఎంత కష్టపడ్డాడో నేను చూశాను. హీఈస్ అ వెరీ డెడికేటెడ్ యాక్టర్.
ఐ రియలీ హోప్ జనాలు రేపు పొద్దున ఈ సినిమా చూసి చైతన్య నీ పాత్రని చాలా ప్రేమించాలి, నీకు అంత మంచి లవ్ రావాలి ఫ్రమ్ ఆడియన్స్, ఫ్రమ్ రివ్యూవర్స్, ఫ్రమ్ ఎవ్రీబడి. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఈ సినిమా తర్వాత ఇంకా మంచి మంచి స్టోరీ మీ దగ్గరికి వస్తాయని అండ్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. మా మిగతా యాక్టర్స్, ఇట్స్ బీన్ అ ప్లెజర్ షేరింగ్ స్క్రీన్ విత్ తరుణ్ భాస్కర్, వెన్నెల్ కిషోర్, అభినవ్ కోమాటం, జీవన్ అండ్ మా ఫాదర్ పాత్ర పోషించిన మురళీధర్ గౌడ్ గురించి నేను తప్పకుండా చెప్పాలి. ఆయన అంటే ఈ క్యారెక్టర్లో ఉన్న ఆ చిలిపితనం, అట్ ద సేమ్ టైం ఎక్కడ సీరియస్నెస్ తగ్గకుండా ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ మా సినిమాకి చాలా ప్లస్ అయింది. బికాస్ హీరో హీరోయిన్తో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ వాజ్ లవ్లీ షేరింగ్ ది స్క్రీన్ విత్ హిమ్. అండ్ ఆయన చాలా బాగా చేశారు, మీరు రేపు పొద్దున్న చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ దట్స్ ఆల్. November 14 తప్పకుండా సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేటర్స్లో చూడండి. ఈ ట్రైలర్ చూసారు అనుకుంటున్నాను, చూడకపోతే వెంటనే చూడండి. చూస్తే తప్పకుండా థియేటర్లో చూడాలనిపిస్తుంది. సో వెంటనే వచ్చి చూడండి, నచ్చితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మా అలాంటి చిన్న సినిమా బతకాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా సంతాన ప్రాప్తిరస్తు November 14 ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ.